హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కిచిడి రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. బాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, హాఫ్ కప్పు క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఏ కూరగాయలైనా తొందరగా సాఫ్ట్గా అవుతాయి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీ తురుము, ఒక టమాటా వేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇవి సాఫ్ట్గా కావాలి అన్నమాట. నైట్ నానబెట్టి పెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి అన్ని ముక్కలకి పట్టే వరకు లో ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి తగ్గట్టు గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాగా కలుపుకొని కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే కిచిడి రైస్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.